శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీని ప్రజలకు వివరించి వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. చుక్క పాలు లేకుండా నెయ్యి సరఫరా చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దీనిపై జనసేన నేతలు బాధ్యత తీసుకుని ఖండించాలన్నారు. జనసేన పీఏసీని పునర్వ్యవస్థీకరించడం, 32 మందితో క్రమశిక్షణ కమిటీ, సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి మరి కేవలం కెమికల్స్ తోటి పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈ రోజు ఒక బూటకపు ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. దాన్ని క్షేత్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులందరినీ కూడా తీసుకెళ్లమని ఈ రోజు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని ఖండిస్తూ ఆ ప్రచారానికి బదులుగా వాస్తవ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇంకా వివరించుకుంటూ తీసుకెళ్లాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది.